ఎవరైతే ఈ ఎంటర్టైన్మెంట్ అని పేరు చెప్తున్నారో, ఎంటర్టైన్మెంట్ ఈజ్ నాట్ ఏ మోడర్న్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రమ్ సిన్స్ యాన్షియంట్ డేస్, ప్రిమిటివ్ డేస్ నుంచి ఉంది. వాళ్ళు రకరకాల ఇవి పెట్టుకున్నారు. అంటే ఇవే మనకి వీక్లీ ఫెస్టివల్స్ కానీ, మంత్లీ ఫెస్టివల్స్ కానీ, అలా ప్రతిదీ ఉంది. బట్ ప్రాబ్లం ఏమైందంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఈజ్ లైక్ ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళకి పర్టికులర్గా దాన్ని కంపల్షన్ చేయరు. మనకొచ్చేసరికి మన జనరేషను లేదంటే ప్రజెంట్ మోడర్న్ కాంటెక్స్ట్లో ఈ సోషల్ మీడియా అనేది, ఈ ఎంటర్టైన్మెంట్ అనేది మనకి కంపల్షన్ చేస్తున్నాం అనమాట. అంటే ఇట్స్ లైక్ ఏ చాయిస్, నాట్ ఏ చాయిస్. అంటే ఒకరోజు వాట్సాప్ మెసేజ్ చూడకపోతే ఏదో అయిపోద్ది, ఒకరోజు ఇన్స్టాగ్రామ్ రీల్ చూడకపోతే ఏదో అయిపోద్ది, ఒక యూట్యూబ్లో వీడియో చూడకపోతే ఏదో అయిపోద్ది. దిస్ ఈజ్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. ఓకేనా? సో నేను అబ్జర్వ్ చేశాను ఇదంతా. ఇంకొక విషయం కూడా నేను అబ్జర్వ్ చేశాను. అదేంటంటే అసలు ఎవరైతే ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేశారో ఇన్ ద నేమ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, దే నెవర్ యూజ్ ఇట్. నేను మార్క్ జుకర్బర్గ్ అనే అతను కూడా, ఎవరు ఫేస్బుక్ అను, సమ్ ఇన్స్టాగ్రామ్, రకరకాల పేర్లు ఉన్నాయి కదా ఫౌండర్స్, ఈవెన్ వాళ్ళు కూడా యూజ్ చేయరు ఎలాన్ మస్క్ దగ్గర నుంచి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనల్ని ఒక ప్రొడక్ట్గా ట్రీట్ చేస్తారు. మన సైకాలజీ, మన ఎంటర్టైన్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సమ్ బియాండ్ సైకాలజీ. అంటే మ్యానిపులేషన్స్ క్రియేట్ చేయడానికి ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఏ మోస్ట్ బిగ్గెస్ట్ వెపన్. సో మీరు ఇది రియలైజ్ అవ్వాలి. సో నేను చెప్పేది ఏంటంటే, నేను అవేర్ అయ్యింది మీకు చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఎప్పుడైనా మీకు ఎంటర్టైన్మెంట్కి అలా షిఫ్ట్ అవుతున్నప్పుడు మీరు ఆ థాట్ని అబ్జర్వ్ చేయండి. అంటే ఇది సంథింగ్ లైక్ ఏ సైకాలజీ. మీరు ఎప్పుడైనా ఇది అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నట్టు అనిపిస్తే, ఇట్స్ నాట్ నెగిటివ్ కన్నోటేషన్లో గుర్తించకూడదు డిస్ట్రాక్షన్ అనేది. సో ఎప్పుడైతే నీ అటెన్షన్ షిఫ్ట్ అవుతుందో, అంటే ఇది ఏదో చేయాలి అనుకున్న టైంలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో చదువుదాం అనుకుంటున్నాను, అలా 2 minutes చదువుతాను, అలా బాగానే ఉంటుంది. నాకు వెంటనే ఏదో ఇన్స్టంటేనియస్గా ఏదో కావాలి, సో వెంటనే షిఫ్ట్ అవ్వాలనిపిస్తుంది. అప్పుడు మైండ్లో ఏమనిపిస్తుంది, ఏదో ఇన్స్టంటేనియస్ రివర్డా, లేదంటే చదువుకోవాలా, అంటే ఇదైతే అంత త్వరగా రిజల్ట్ రాదు, అదైతే హ్యాపీ హార్మోన్ వస్తుంది. సో ఏది ఈ థాట్ అబ్జర్వేషన్ ప్రాసెస్లో మీరు కనుక చేస్తే ఆటోమేటిక్గా మీకు బోల్డ్ అన్ని క్వశ్చన్స్కే ఆన్సర్ దొరుకుతాయి. సో నేను చేసింది ఇదే బిగ్గెస్ట్. ఓకేనా? సో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలా డిస్ట్రాక్ట్ అవుతూ ఉన్నారు అంటే, ఆ డిస్ట్రాక్ట్ అవుతున్నా పర్లేదు, కానీ ఆ డిస్ట్రాక్ట్ అవుతున్నా అనే థాట్ని అబ్జర్వ్ చేయండి. ఆటోమేటిక్గా మీరు డిస్ట్రాక్ట్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేసి వెంటనే మీరు మీ స్టడీస్ వైపు వస్తారు. అండ్ సెకండ్ మోర్ థింగ్, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, చాలామంది ఇందాక కూడా మాట్లాడాను కదా అదే విషయం, 90% ఆఫ్ ద స్టూడెంట్స్ మెనీ ఆఫ్ ద పీపుల్ డోంట్ లవ్ ద రీడింగ్. ఆ రీడింగ్ లవ్ చేయకపోవడం వల్ల అదేమైందంటే ఇన్స్టంటేనియస్ రివార్డ్స్ కోసం వెళ్ళిపోద్ది. సో నేను ఎప్పుడు చెప్తుంటాను, సో మనకి సక్సెస్ అనేది నాట్ ఏ ఎండ్. సక్సెస్ అనేది చాలా, దాన్ని ఏమంటారు, ఒక రకంగా గ్లోరిఫై చేశారు. సక్సెస్ ఈజ్ సంథింగ్ లైక్ ఇట్స్ ఎన్ ఎండ్ ఇట్ సెల్ఫ్ అంటున్నారు, కానీ ఇట్స్ నాట్ ఎండ్. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తాయి. సక్సెస్ ఈజ్ నాట్ ఎన్ ఎండ్, ఇట్స్ ఎ మీన్స్ టు సంథింగ్ లైక్ ఎ హ్యాపీ ఆర్ ఎనీథింగ్ గెట్ మనీ. ఇట్స్ ఎ మీన్స్, నాట్ ఏ ఎండ్. సో మీరేంటంటే చదువుతున్నారు అంటే ఇట్స్ ఎంజాయ్ ద స్టడీయింగ్, నోయింగ్ ద కాన్సెప్ట్స్ అని ఆ విషయం మైండ్లో పెట్టుకొని ఉంటే దెర్ విల్ బి నో డిస్ట్రాక్షన్స్ ఫర్ యూ, నో అటెన్షన్ మూవింగ్ టువర్డ్స్ సంథింగ్. సో మీరు ఇష్టపడండి. ప్రాబ్లం మీరు ఇష్టపడకపోవటం వల్లే వస్తుంది. సో ఇప్పుడు మరి ఈ డిస్ట్రాక్షన్ని కంప్లీట్గా, అంటే న్యాచురల్గా వద్దు బ్రో, మాకు నువ్వు చెప్పేదంతా ఎలాగో ఉంది, సో నేను నార్మల్గా చెప్పండి బ్రో అని అడిగారు అనుకోండి. సో నేను చెప్పే మీకు రెండు ఆప్షన్లు. ఒకటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఫస్ట్ అన్ఇన్స్టాల్ ద ఇన్స్టాగ్రామ్. మీరు ఆ ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేస్తే నీకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఏదన్నా ఉందంటే అది నీ సెల్ఫ్ మిగులుతుంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఈజ్ లైక్ ఎన్క్రోచింగ్ ఆన్ యువర్ లైఫ్. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఇన్స్టాగ్రామ్ చూడటం స్టార్ట్ చేసావో నీ అటెన్షన్ తగ్గిపోద్ది. సో నేను అన్ఇన్స్టాల్ చేశాను. ఓ మాట చెప్పాలంటే ద థింగ్స్ నేను రియలైజ్ అయినప్పుడు, సో నేను ఇన్స్టాగ్రామ్ అటెన్షన్ తీసాను. అంటే నేను డిలీట్ చేయలేదు వాటిని, అన్ఇన్స్టాల్ చేశాను. ఏదైనా కావాలి అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ సంబంధించి ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు మాత్రమే నేను యూజ్ చేస్తాను. అది కూడా త్రూ గూగుల్ చేస్తాను, మిగతా టైంలో నేను పెట్టుకోను. అండ్ సెకండ్ థింగ్, మీరు డిలీట్ చేయకుండా అన్ఇన్స్టాల్ చేయండి. మీకు ఏదైనా అవసరం ఉంటే ఓపెన్ చేసుకోండి. మీకు అలా కూడా అన్ఇన్స్టాల్ చేసినా కానీ మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలనిపిస్తుందంటే, సో అసలు ఇంకో వే లేదు దానికి. సో సెల్ఫ్ రెగ్యులేషన్, సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా అవసరం. బయట నుంచి ఏదో మోటివేషన్ తెస్తానంటే అవ్వదు. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి,
సో డిస్ట్రాక్షన్ ఈజ్ నాట్ సంథింగ్ ఏ బ్యాడ్ కానోటేషన్. ఇట్స్ లైక్ ఏ సంథింగ్ కొన్నిసార్లు పాజిటివ్గా ఉంటుంది, కొన్నిసార్లు నెగిటివ్గా ఉంటుంది. ఏదైనా ఎక్సెసివ్గా చేసినప్పుడు అది మనకే డేంజర్. అవునా? డేంజర్ బెల్సే కదా. సో ఎప్పుడైనా మీరు ఇలా డిస్ట్రాక్ట్ అవుతున్నారని లేదంటే ఇంకేదో చదవలేకపోతున్నారని ఫీల్ అయితే ఫస్ట్ థాట్ని అబ్జర్వ్ చేయండి. ద బిగ్గెస్ట్ సజెషన్ ఐ గివ్. అండ్ ద సెకండ్ థింగ్, అన్ఇన్స్టాల్ దట్ ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేస్తే నీ కంపారిజన్ తగ్గుతాయి, అటెన్షన్ తగ్గుద్ది, అంటే నీ రీటెన్షన్ పెరుగుద్ది. ఓకే, నీ అటెన్షన్ పెరుగుద్ది వేరే దాని మీద ఏదైనా చదువుతున్నప్పుడు. ఓకేనా? అవి చిన్న చిన్న షార్ట్స్, చిన్న చిన్న రీల్స్. సో మన ఇలా డూమ్ స్క్రోలింగ్ చేస్తున్నాం అని అనుకోండి. సో మనకి బ్రెయిన్లో అనేది రకరకాల ఆ షార్ట్ టర్మ్ దానికి అలవాటు పడిపోయి లాంగ్ టర్మ్కి ఎక్కువగా ఇష్టపడదాం మన మైండ్. సో బిగ్గెస్ట్ సజెషన్ ఏంటంటే, సో ఫస్ట్ అన్ఇన్స్టాల్. ఇంత మించి ఏం చేయలేదు. రెండో సెల్ఫ్ అవేర్నెస్ వెన్ యూ ఆర్ డిస్ట్రాక్టింగ్ సంథింగ్.